అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. లంచ్ టైమ్‌లో టిఫిన్ తింటుండగా సెల్ మ్రోగింది. తీశాను. హైదరాబాద్ నుంచి. హలో! ఆదుర్దా అణుచుకుంటూ అన్నాను. ఎవరది మాట్లాడేది? శంకరం? ఆ! నేనే. ఎవరు? సందిగ్ధంగా అన్నా. వెధవకాన. నేనేరా పెద్దన్నయ్యని, నరసింహాన్ని. తింటున్న ఇడ్లీ ముక్క గబుక్కున మింగి, ఏంటన్నయ్య బాగున్నావా? అన్నాను. ఆ! అదే బాగు. ఓసారి ఇక్కడికి రారాదూ? చూడాలని ఉంది అని అంటుండగా ఫోన్ కట్టయింది. వెంటనే ఆ నెంబర్‌కి ట్రై చేశాను. ఎంగేజ్డ్ సౌండ్ వస్తోంది. బహుశా బయటికి వచ్చి చేశాడేమో, చేతిలో డబ్బులున్నాయో లేదో అనుకున్నాను. అన్నయ్య గొంతులో దైన్యం, అభ్యర్థన నన్ను స్థిమితంగా ఉండనీయలేదు. బాక్స్ మూసేసి చెయ్యి కడిగేసుకొని లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళాను. వేళకాని వేళ ఇంటికి వచ్చిన నన్ను చూసి గాబరాగా "ఏమైంది?" అంది వసంత. "హైదరాబాద్ వెడుతున్నాను. కాస్త కందిగుండ, పచ్చళ్ళు ఇవ్వు" అన్నాను. "ఎందుకు?" "అన్నయ్యని చూద్దామని." "ఎందుకో గాని రమ్మని ఫోన్ చేశాడు." ముఖం కడుక్కుంటుండగా కాఫీ తెచ్చింది వసంత. సోఫాలో కూర్చొని కాఫీ ఫ్రెష్‌నెస్‌ని ఆస్వాదిస్తుండగా, "చూడండి, ఎవరి సమస్యలు వారివి. గొప్ప కోసం పోయి అక్కర్లేని బాధ్యతలు తలకెత్తుకోకండి" అని వసంత అంటుంటే, నా దవడ కండరం బిగుసుకుంది గట్టిగా. బ్యాగ్ సర్దుకుని బయటికి నడుస్తూ, "2 రోజుల్లో వచ్చేస్తాను జాగ్రత్త" అన్నాను. బజార్‌లోకెళ్ళి ఇంకొన్ని కొనుక్కొని కాంప్లెక్స్ చేరేటప్పటికి బస్సు రెడీగా ఉంది. టికెట్ తీసుకొని రిలాక్స్‌డ్‌గా కూర్చోగానే అన్నయ్యని గూర్చిన ఆలోచనలు కందిరీగల తుట్టలాగా ముసురుకోసాగాయి. మా అన్నయ్యకి నాకు మధ్య 15 ఏళ్ల వ్యత్యాసం ఉంది. మా తాతగారికి నలుగురు ఆడపిల్లలే అవ్వడం వల్ల మా తాతగారు మా అన్నయ్యని ఆయన చిన్నతనంలోనే తీసుకెళ్ళి పెంచుకున్నారుట. అందుకని మా పెద్దన్నయ్య ఎప్పుడూ తాతగారి ఊర్లోనే ఉండేవాడు. అది ఒక పల్లెటూరు. తాతగారొక 50 ఎకరాలకి ఆసామి. ఆయనకి 70 ఏళ్లు పైబడడంతో పొలం పనులు చూసుకోవడం కష్టమవడంతోటి డిగ్రీ కాగానే వ్యవసాయంలోకి దిగక తప్పలేదుట అన్నయ్యకి. ప్రతిసారి నాట్లకి, కోతలకి, నూర్పుళ్ళకి సాయంగా ఉంటుందని అమ్మని అమ్మమ్మ రమ్మనేది. నేను 4 క్లాసులోకి వచ్చిన దగ్గర్నుంచి నాకు అన్నీ గుర్తున్నాయి. మా పెద్దక్క డిగ్రీ చేస్తుండేది. చిన్నక్క ఇంటర్. చిన్నన్నయ్య 10థ్. నాన్నగారికి ఇబ్బంది లేకుండా ఇల్లు సర్దుకునేది పెద్దక్క. చిన్న పిల్లాడినైన నన్ను వెంటేసుకుని వెళ్ళేది మా అమ్మ. మా పెద్దన్నయ్య నన్ను కాలు కింద పెట్టనీయకుండా చాలా ప్రేమగా చూసుకునేవాడు. అన్నయ్యతో గడపడం నాకెంతో ఆనందంగా ఉండేది. ఆ ఊళ్ళోని పంట కాలువలు, పొలాలు, బెల్లం బట్టి, గానుగ ఎంతో అద్భుత దృశ్యాలుగా నా మనోఫలకం మీద ముద్ర వేసుకున్నాయి. పొలం ఇంటికి 2 మైళ్ళ దూరంలో ఉండేది. సాధారణంగా ఎడ్లబండి మీద వెళ్ళేవాళ్ళం. ఒక్కోసారి నడిచి కూడా వెళ్ళేవాళ్ళం. నేను నడవలేక రొప్పుతూ ఉంటే భుజాల మీదకి ఎక్కించుకుని తీసుకెళ్ళేవాడు అన్నయ్య. దారిలో ఈత పళ్ళు, కంజ పెట్టేవాడు. అవి చాలా బాగుండేవి. పొలంలో కల్లం దగ్గర ఓ పాక ఉండేది. దానిలో ఓ నులక మంచము, ఓ బొంత, ఓ తలగడ, ఓ దుక్క దుప్పటి ఉండేవి. పక్కనే ఓ చిన్న బల్ల ఉండేది. దాని మీద ఉప్పు, వర్ర, కందిసున్ని, నూనె సీసాల్లో ఉండేవి. ఒక బోర్నవిటా డబ్బాలో అటుకులుండేవి. ఓ కుండలో నీళ్లు, దాని మీద మట్టి మూకుడు, ఓ జర్మన్ సిల్వర్ గ్లాసు ఉండేది. ప్రతి సాయంకాలము మా అన్నయ్య నాకు పెట్టే ఉపహారాలు ఎంతో రుచిగా ఉండేవి. ఒకరోజు అటుకులు, కందిసున్ని, నూనె కలిపి పెట్టేవాడు. ఇంకో రోజు పొలం గట్ల మీద కాసిన దోసకాయలు ముక్కలు చేసి ఉప్పు, వర్ర అద్ది పెట్టేవాడు. ఇంకో రోజు ఎర్రదుంపల్ని, తీగల్ని మా కంబారీ చేత దుముకులో పెట్టించి చక్కగా కాలేక తీసి ఇచ్చేవాడు. మధ్యాహ్నం అన్నంలోకి మా అమ్మ ఎన్ని ఆధరువులు పంపినా గట్ల మీదుండే వంగ చెట్ల నుంచి 2 కాయలు తెచ్చి దుముకులో పెట్టి కాలేక తొక్క తీసి 2 పచ్చిమిరపకాయలతో పిసికి ఉప్పు కలిపి చేసే పచ్చడి అమోఘంగా ఉండేది. పొలం గట్లంట కాసే బుడంకాయలు ఏరి అమ్మకిస్తే 4 పక్షాలుగా చేసి ఉప్పు, వాము కూరి ఊరబెట్టేది. వాటిని చల్దన్నంలో అద్దుకు తింటుంటే ఎంతో రుచిగా ఉండేది. ఊరి మొదట్లో ఒక పెద్ద బెల్లం బట్టి ఉండేది. చెరకు సీజన్‌లో ఎప్పుడూ పెద్ద పెద్ద కళాయిల్లో చెరకు పానకం మరుగుతూ ఉండేది. మేం పొలానికి వెళ్ళేటప్పుడు
దబ్బనంతో ఎర్రదుంపలకి, కొబ్బరి కురిడీలకి, పురికొసలు గుచ్చి, బట్టి ఆసామి వీరసామికిచ్చేవాడు అన్నయ్య. వాటిని పైనున్న పందిరికి వేలాడదీసి, ఉడుకుతున్న పానకంలోకి దించి, సాయంత్రం దాకా ఉడకబెట్టి ఇచ్చేవాడు వీరాసామి. అవి తింటుంటే స్వర్గానికి ఒక మెట్టు ఎక్కువగా ఉన్నట్లనిపించేది. ఎప్పుడైనా బెల్లం పాకం గట్టి పడుతుండే వేళకి వెడితే, మా అన్నయ్య భుజం మీది టవల్‌లో కర్ర తెడ్డుతో 4 మార్లు పోసేవాడు వీరాసామి. ఇల్లు చేరేటప్పటికి తిరుపతిలో కళ్యాణం చేయించుకుంటే ఇచ్చేంత లడ్డూ కైవారంలో తయారయ్యేది బెల్లం దిమ్మ. దేళ్ళలో అద్దుకు తిన్నా చాలా రుచిగా ఉండేది. సంక్రాంతి సమయాల్లో భోగిమంటకి పుల్లలేరుకుందుకు ఖాళీ బయళ్ళలోకి వెళ్ళేవాళ్ళం. చెప్పులు తెగిపోతే తాటి మట్టెలతో చెప్పులు చేసేవాడు అన్నయ్య. నార తడపలని పట్టీలుగా చేసి అవి వేసుకొని చాకలాళ్ళ గూనల దగ్గరుండే పలవల్ని దొంగతనంగా పట్టుకొచ్చేవాడు అన్నయ్య. వాటి సాయంతో పుల్లల్ని పోగు చేయడం చాలా తేలిగ్గా ఉండేది. ఓసారి పలవల్ని దొంగిలిస్తుండగా ఒకడు వెంటపడ్డాడు. పరిగెట్టి కుందిరి కింద దాక్కుందామని చూస్తే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న ఓ కుక్క గబాల్న మా మీదకి దుమికింది. చేతిలో ఉన్న పలవతో దాన్ని చితక్కొట్టి నన్ను చంకనేసుకొని మా వీధి దాకా ఒకటే పరుగు పెట్టాడన్నయ్య. ఎండాకాలం సెలవుల్లో అయితే గుట్టలెక్కి కిందనున్న గుమ్మిలోకి దూకి ఈత కొట్టడం నేర్పేవాడన్నయ్య. అసలు అన్నయ్యతో గడిపితే ప్రకృతి మనము వేరు కాదు ఒకటే అనిపించేది. ఆ ఆనందం, ఆ హాయి వర్ణనాతీతం. వెన్నెల రాత్రిళ్లలో ఆరుబయల్లో పడుకుంటే ఆకాశంలోని పాలపుంత పరవశంగా కాంతుల పరవళ్లు తొక్కుతున్నట్లుండేది. చుట్టుపక్కల ఉన్న చెట్లు రెమ్మల విసనకర్రలతో గాలి వీస్తూ మాకు రాచమర్యాదలు చేస్తున్నట్లే ఉండేది. ఆ స్వచ్ఛమైన గాలి, నీరు నేడేవి ఏసీ గదుల్లోంచి బయటకొస్తే ఫ్రిడ్జ్‌లోంచి బయట పెట్టిన కూరగాయల్లాగా మనమూ వడలిపోవలసిందే. సార్ మీల్స్ అని బాయ్ చెప్పడంతో ఆలోచనలకు బ్రేక్ పెట్టి లేచాను. అప్పటికే 10:30 అవడంతో లైట్‌గా టిఫిన్ కానిచ్చి నా సీట్లోకొచ్చి కూర్చున్నాను. నా ఆలోచనలు మళ్ళీ దాడి చేశాయి. తాతగారి ఆస్తి అమ్మ, పిన్నిలతో సమానంగా వాటా పొందాడన్నయ్య. నేను 10థ్‌లో ఉండగా అన్నయ్యకి పెళ్లయింది. వదిన కూడా నన్ను బాగా చూసుకునేది. వాడికి ఒక్కడే కొడుకు. పేరు వాసు. హైదరాబాద్‌లో ఏదో కంపెనీకి మేనేజర్‌గా ఉంటున్నాడు. పెళ్లయింది. ఆమె ఒక ఇంజినీరు. 2 మగపిల్లలు. 10, 12 సంవత్సరాలుంటాయి. అన్నా, వదిన పెద్దవాళ్ళయిపోవడంతో పల్లెటూరులో ఉండడం కష్టమై కొడుకు దగ్గరికెళ్ళి ఓ నెల రోజులుండి వస్తామన్న వాళ్ళు 10 రోజుల్లో తిరిగొచ్చేశారు. వాళ్ళు వచ్చారని తెలియగానే వెళ్ళి కలిశాను. "వచ్చావా చినబాబూ" అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడన్నయ్య. ఆపై అదీ ఇదీ మాట్లాడుతూ జీవితంలో నరుడికి 4 అవస్థలున్నాయంటారు. అందులో బాల్య, కౌమార, యవ్వన అవస్థలున్నాయి చూశావూ? వాటి సిగదరగా గడిచిపోయేదాకా ఒంటి మీద స్పృహే ఉండదెవరికీ. కానీ వృద్ధావస్థ వచ్చినట్లు ఇట్టే తెలిసిపోతుందిరా. అదే కదా ఆఖరి ఘట్టం. అక్కడ ఏ ఇబ్బందులు పడకుండా హాయిగా గడవడం ఎంతో అదృష్టం అన్నాడు సాలోచనగా. వాడు బయటికెళ్ళినప్పుడు "ఏమైంది వదినా" అని అడిగాను మా వదిన్ని. "ఏముంది, కొడుకు దగ్గర 4 రోజులుంటే వేదాంతం పుట్టుకొస్తోంది మీ అన్నయ్యకి. వాళ్ళంతా పొద్దున్నే 7, 8 అయ్యేటప్పటికల్లా ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. పిల్లలు తొందరగానే వచ్చినా అబ్బాయి, కోడలు 6 అయితే గాని ఇల్లు చేరరు. మన వంటలు వాళ్ళకి నచ్చవు. వాళ్ళు వంటలు ఒకే రకంగా ఉండి మాకు సంతృప్తిగా ఉండేది కాదు. యాంత్రికంగా గడిచిపోయే జీవన విధానం వారిది. మన వ్యవస్థలో ఆడది వంటింటిని, మొగుణ్ణి, పిల్లల్ని కనిపెట్టుకునే మనిషి అవ్వడం వల్ల విధి వక్రించినా అవసరపడితే నలుగురికి వండిపెట్టి తానూ తినగలదు. మగవాడి విషయం అలా కాదే. మగవాడు డబ్బు సంపాదించడము, పై పనులు చేయడం వరకు మాత్రమే గిరిగీసుకోవడం వల్ల, వంటింట్లో ఓనమాలు కూడా తెలియకపోవడం వల్ల, ఎంత డబ్బు ఉన్నా విధి వక్రిస్తే ఎవరైనా ఆదరంగా ఇంత ముద్ద పెట్టకపోతే వృద్ధాప్యం నరకమేనయ్యా. పైగా మా కాలంలో ఆడపిల్లని కొంచెం తక్కువగా చూడడం వల్ల, అణకువగా ఉండాలని పెద్దవాళ్ళు పదే పదే చెప్పడం వల్ల మాకు చిన్నప్పటి నుంచి సర్దుకుపోయే గుణము, ఓర్పు అలవడ్డాయని అనుకుంటున్నాను. మగవాళ్ళని తలకి కొరివి పెట్టేవాడన్న అభిమానం చూపించడం వల్లనైతేనేమి, ఇంటి పేరు నిలబెడుతున్నాడన్న మమకారంతోనైతేనేమి మహారాజుల్లాగా పెంచడం వల్ల వారిలో ఒక రకమైన అహాన్ని మేమే పెంచి పోషిస్తున్నామేమో అనిపిస్తోంది.
అక్కడ 4 రోజులుండడం వల్ల కర్మ కాలి నాకేదైనా అయితే, మీ అన్నయ్య ఒంటరైతే ఎలాగా? ఎన్ని బాధలు పడవలసొస్తుందోనన్న ఆలోచన నన్ను తినేస్తోందయ్యా! అంది కళ్ళు తుడుచుకుంటూ వదిన. ఆవిడ భయపడ్డట్టుగానే మరో 2 ఏళ్లలో హార్టటాక్ వచ్చి పోయిందావిడ. వాసు వచ్చి పొలాలన్నీ అమ్మేసి వచ్చిన సొమ్ములో హైదరాబాద్‌లో ఒక త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాక అన్నయ్యని తీసుకెళ్ళాడు. వెళ్ళి 4 నెలలయిందేమో ఇదిగో ఇలాగొచ్చింది ఫోను. కడుపులో కాస్త టిఫిన్ పడిందేమో కళ్ళు కూరుకుపోసాగాయి. మర్నాడు 7:30కి హైదరాబాద్ చేరుకున్నాను. ఇంకా ఎన్నిసార్లు రావాల్సుంటుందో తెలియదు. ఆటో మీద వెడితే చాలా డబ్బు ఖర్చవుతుందని ఆలోచించుకొని 2 బస్సులు మారి వెళ్ళేటప్పటికి 9 అయింది. అంతా వెళ్ళిపోయినట్లున్నారు. తలుపులు వేసి ఉన్నాయి. కాలింగ్ బెల్ నొక్కాను. ఎవరూ? అన్న అన్నయ్య గొంతు పేలగా వినిపించింది. నేనే అన్నయ్య, శంకరాన్ని. తలుపు తియ్యి. కొద్దిగా తెరిచి ఉన్న కిటికీ తోస్తూ అన్నాను గొంతు బొంగురుపోతుండగా. ఆ! శంకరమే. ఏదీ ఇటు రామ్మా అంటూ కిటికీ బాగా తీసి నన్ను చూశాక తలుపు తీశాడు అన్నయ్య. తలుపు తీసి తీయంగానే గట్టిగా వాటేసుకుంటూ ఏమిట్రా అన్నయ్య ఇలాగైపోయావు? అన్నాను. నిండుగా ఎస్వి రంగారావులాగా ఉండేవాడు. రమణారెడ్డిలాగా సన్నగా అయిపోయాడు. సర్లే ఇంకా బ్రతికున్నందుకు సంతోషించు. ఏది నా కోసం ఏం తెచ్చావు? అంటూ చిన్న పిల్లాడిలా నా బ్యాగ్‌లోని సామాన్లు తలక్రిందులు చేసేసి, అమ్మో! చాలానే తెచ్చావే. కంది సున్ని, అప్పడాల పిండి, ఊరు పిండి వడియాలు. ఎన్నేళ్లయిందిరా వీటిని తిని? కొబ్బరుండలు, జీళ్ళు, నిమ్మ తొనలు కూడా తెచ్చావే. నా ఇష్టాలు నీకెంత గుర్తురా చిన్నా? అని నువ్వు రాత్రెప్పుడు తిన్నావో ఏంటో హోటల్‌కెళ్ళి 2 భోజనాలు పట్టుకురారా. వీళ్ళు పగలు అవి ఇవి తిని రాత్రిళ్ళు మాత్రమే తింటారన్నాలు. పోనీ వండుకుని తిందామన్నా చేతనై చస్తేనా? ఓసారి కుక్కర్ పెట్టాను. అదేంటో బాంబులాగా పేలి ఇంటి కప్పుకెళ్ళి కొట్టుకొని కింద పడింది. నా అజాగ్రత్త వల్ల అగ్ని ప్రమాదాలేమైనా అవుతాయని వంటింటికి తాళం పెట్టుకుంటున్నారు. ఏమిటో మీ వదిన 2 పూట్ల అన్నమే వండిపెట్టినా బాగానే ఉండేదా? ఇక్కడికొచ్చి రాంగానే ఒక్కటే విరోచనాలు. ఇక ఇప్పుడు పొద్దుట కాఫీతో 2 బ్రెడ్ ముక్కలు తిన్నాను. ఒంటికి మంచిదట. 3 రొట్టెలు చేసి పెట్టింది కోడలు. కలగా పులగంగా అన్నయ్య చెప్తున్న మాటల్లో వాడు పడుతున్న అవస్థలు స్పష్టంగా కనిపించడంతో కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది. గబాల్న స్నానం చేసి 2 మీల్స్ తెచ్చాను. వాటితో పాటు నేను తెచ్చినవి కూడా వేసుకొని ఆవురావురమని తింటున్న అన్నయ్యని చూస్తుంటే మా వదిన అన్న మాటలు గుర్తుకు వచ్చి హృదయం కలుక్కుమంది. చెయ్యి కడుక్కుంటూ వాళ్ళు ముందు అడిగితే బాగోదు కానీ ఒక 200 ఇచ్చిపోరా చిన్నా. రోజూ సాయంత్రం ఏదైనా తిందామనిపిస్తోంది అన్నాడు అన్నయ్య. వెంటనే 500 నోటు తీసి ఇవ్వబోతూ మళ్ళీ చిల్లర కావలసి వస్తే ఇబ్బంది పడతాడని 2 100 నోట్లు, 4 50లు, పదులు 10 ఇచ్చాను. అన్నయ్య ముఖంలో నిబ్బరం కొట్టొచ్చినట్లు కనబడింది. ఓ పాలిథిన్ కవర్‌లో డబ్బు పెట్టుకొని, ఎక్కడ దాచాలా అన్నట్లు నడుముకి చేతులు కట్టుకొని ఇల్లంతా కలయజూశాడు. డైలీ కవర్‌లో దాచుకున్న రామాయణం, భారతాల్లో పెట్టుకున్నాడు. పిల్లలు 4 గంటలకొచ్చి వంటింటి తాళాలు తీసుకొని ఏవేవో తిని, పాలు తాగి ఆడుకుందికి వెళ్ళిపోయారు. 7 అవుతుండగా వాసు, సుష్మా వచ్చారు. "ఎప్పుడొచ్చావు బాబాయ్? ఏమిటిలాగా? ఒక ఫోన్ చేస్తే బాగుండేది" అన్నాడు వాసు. సడన్‌గా చూద్దామనిపించింది వచ్చేశాను అంటుండగా సుష్మా గది వాతావరణం చూస్తూ ఇవేమిటి హోటల్‌లో నుంచి మీల్స్ ఏమన్నా తెచ్చారా? ఏమిటి మామగారు ఇది? ఆయన హెల్త్ గురించి మేమెంత వర్రీ అవుతున్నామో మీకేం తెలుసు? పెద్ద అభిమానం ఉన్నట్లు ఈ అడ్డమైన గడ్డి తెచ్చారు. మళ్ళీ హెల్త్ పాడైతే ఎవరండి బాధ్యులు? చేగొడుగుల సంచి దూరంగా గిరవాటేస్తూ అంది సుష్మా. సుష్మా మా ఆవిడికి అంత పద్ధతిగా ఉండాలి బాబాయ్. తేడా వస్తే భరించలేదు అన్నాడు వాసు. అన్నయ్య ఏమీ మాట్లాడలేదు. నేను మాట్లాడదలుచుకోలేదు. పేపర్ అందుకున్నాను. వాళ్ళిద్దరూ లోపలికెళ్ళిపోయారు. రాత్రి భోజనాలయినాయనిపించి నిద్ర వస్తోందని చెప్పి లైటు ఆర్పేసి పడుకున్నాను. మనసుకైన గాయానికి హృదయం మూలుగుతోంది. ఓ రాత్రివేళ నిద్రకి దూరమైన నన్ను తట్టిలేపి, "నన్ను నీతో తీసుకుపోరా చిన్నా" అన్నాడు అన్నయ్య. గుండె చెరువవుతున్నా వసంత మాటలు గుర్తుకు వచ్చి ఏమీ మాట్లాడలేదు నేను. ఏవేవో చిన్ననాటి ముచ్చట్లు మొదలుపెట్టాడన్నయ్య.
సడన్‌గా లైట్ వెలిగింది. వాసు, సుష్మా గబగబా లోనికి వచ్చారు. పగలంతా హాయిగా పడుకున్నట్లున్నారు. తీరిగ్గా టీవీ పెట్టినట్లు ముచ్చట్లాడుకుంటున్నారు. ఇలాగ డిస్టర్బ్ అయ్యి కంటి నిండా నిద్రపోకపోతే ఆఫీసులకేం పోతాం? ఉద్యోగాలేం చేసుకుంటాం? ముఖం అప్రసన్నంగా పెట్టుకొని విసుక్కుంది వసంత. వాసు ఏమీ మాట్లాడకపోయినా ఆమెకి సపోర్టింగ్‌గానే వచ్చాడని అర్థమవుతోంది. అన్నయ్య లేచి బాత్రూంకెళ్ళాడు. చూసారా చూసారా హోటల్ భోజనం తేడా చేసిందో ఏమిటో! ఇంక మళ్ళీ మనకి అవస్థలు అంది సుష్మా అక్కసుగా. నేను రావడం, అన్నయ్యకి కావాల్సినవి చూడడం ఆమెకి ఇష్టం లేదేమో అనిపిస్తోంది. చూడమ్మా, ఎప్పుడైనా 2 సార్లు అవతలికి వెళ్ళవలసి వస్తే అదేమీ పెద్ద జబ్బు కాదమ్మా. మా అన్నయ్య ఎలాగ బ్రతికాడో నీకు తెలియదు. పులి పెద్ద పులిలాగా బ్రతికాడు. బతికినన్నాళ్ళు బ్రతకడు. కనీసం కడుపు నిండా తిండి పెట్టకపోతే ఎలాగమ్మా? వృద్ధాప్యం ఒక శాపం కాకూడదమ్మా ఎవరికీ అన్నాను. మరీ అంత ప్రేమ కారిపోతుంటే మీతో పాటు తీసుకెళ్ళి చేయించండి సేవలు అంది సుష్మా. అనుకోని ఈ ఎత్తి పొడుపుకి ఒక్క క్షణం కంగు తిన్నా సర్దుకొని, తప్పకుండా వాడి ఆస్తిలో సగం వాటా వాడికిచ్చేయండి. అంత ఆస్తి గలవాడు దయనీయంగా మా పంచన పడి ఉండడం నాకిష్టం లేదు అన్నాను. బాబాయ్ విస్తుపోయాడు వాసు. అయితే పెద్ద ప్లాన్ తోటే వచ్చినట్లున్నారు. చిన్నత్తయ్య గారు చూస్తారనే? చూడదు. చూడననే చెప్పేసింది కూడా. నా చిన్నతనంలో వాడు నాకు పంచిన ప్రేమకి ఎలాగైనా రుణం తీర్చుకుంటాను. కుదరకపోతే ఓల్డేజ్ హోమ్‌లోనైనా పెట్టి రోజూ వెళ్లి చూసి వస్తుంటాను. అప్పుడు గాని మా పరువు పూర్తిగా పోదు అంది సుష్మా. అయిన వాళ్ళ మధ్య ఇలాగ నరకం అనుభవించే కన్నా తమ వయసు గల నలుగురి మధ్య హాయిగా గడుపుతాడు తప్పు లేదు అంటూ వాసు, పెద్దవాళ్ళని గౌరవంగాను, ఆదరంగాను చూడడమంటే ఏమిటనుకుంటున్నావు? మనని మనం గౌరవించుకోవడమే. మన వృద్ధాప్యానికి మనము మంచి అరేంజ్‌మెంట్లు చేసుకున్నట్లే. ఎందుకంటే మన చేష్టలని పిల్లలు గమనిస్తూ నేర్చుకుంటారు. అంటుంటే నన్నోసారి యగాదిగా చూసి గబగబా లోనికి నడిచింది సుష్మా. వాసు మౌనంగా ఆమెను అనుసరించాడు. బాత్రూం నుంచి ఎప్పుడొచ్చాడో గాని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడన్నయ్య. వాసు మౌనం నాకెంతో బాధ కలిగించింది. చాలా సేపటికి గాని నిద్ర పట్టలేదు. నాన్నా, నాన్నా లేవండి కాఫీ కలిపాను. బ్రష్ చేసుకోండి అన్న వాసు గొంతు విని ఆశ్చర్యంగా కళ్ళు విప్పాను. ఏంట్రా ఇవాళ సెలవా? ఆనందాశ్చర్యాలతో అన్నాడు అన్నయ్య. ఓ గంట ఆలస్యంగా వస్తానని మెసేజ్ కొట్టాను. అలాగా అంటూ లేచాడన్నయ్య. వాసు నా మంచం మీద జాగా చేసుకొని కూర్చుంటూ, ఏమిటో పురుషహంకారంతో ఇంటి పనులు సుష్మాయే చేసుకుంటుందిలే నాకెందుకు అనుకొని ఆయన బాధలు పడుతున్నా నేను కల్పించుకొని సలహాలిస్తే ఆమెని నొప్పించిన వాణ్ణవుతానని చూసి చూడనట్లుగా ఉండిపోయానిన్నాళ్ళు. రాత్రి చాలాసేపు ఆలోచించాను. ఆయన నన్ను ఎంతో ముద్దుగా పెంచారు. నువ్వు చెప్పిన అవకాశాలు నాకు ఉన్నాయిగా. ఆయన ప్రశాంతంగా నా దగ్గరే గడుపుతారు కూడా. నన్ను నమ్ము అని వాసు అంటూ ఉంటే ఎంతో ఆనందంగా అనిపించింది. ఎప్పుడు లేచారో పిల్లలు గుమ్మం దగ్గర నిల్చొని చూస్తున్నారు. రండిరా ఇలా రండి. మీ చిన్న తాత బోలెడు చిరుతిళ్ళు తెచ్చాడు అని అన్నయ్య అంటుంటే సంశయంగా చూస్తున్న వాళ్ళని రండి నాన్న రండి లోపలికి అని వాసు అనంగానే ఇద్దరూ లోపలికొచ్చారు. అన్నయ్య తడుముకుంటుంటే పెద్దాడు బ్రష్ మీద పేస్ట్ వేసి అందించాడు. చిన్నవాడు చెదిరిన దుప్పటి దులిపి సరిచేశాడు. నువ్వు చెప్పింది చాలా కరెక్టు బాబాయ్. వీళ్ళు ఈయన గదిలోకి రావడం ఇదే ఫస్ట్ టైమేమో అన్నాడు వాసు. నిన్నటి పరిస్థితి చూసి ఇవాళ అన్నయ్యని వదిలి ఎలా వెళ్ళాలా అని మదనపడుతున్నాను. ఇప్పుడు నాకెంతో రిలీఫ్‌గా ఉంది అన్నాను వాడిని దగ్గరికి తీసుకుంటూ. అప్పుడే మీ బాధ్యత అయిపోయిందనుకోకండి. ప్రతి నెల వచ్చి చెకింగ్ చేయాల్సిందే. ఈయన్నెవరు నమ్మారు అంటూ వచ్చింది సుష్మా. అక్కర్లేదమ్మా. మీ అందర్నీ వీడి చుట్టూ చూస్తుంటే మా అన్నయ్యకి నాదిష్టే కొట్టేట్టుంది అంటుంటే గలగలా నవ్వేశారందరూ. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.